ఫ్రెండ్స్, మీరు అందరూ హోమ్ థియేటర్లు మంచి రీజనబుల్ కాస్ట్లో కావాలంటారు కదా. అందుకే మీకోసం ఒక సూపర్ స్పెషల్ హోమ్ థియేటర్ తీసుకొచ్చిన ఈరోజు. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, చాలా రీజనబుల్ కాస్ట్లో మంచి హోమ్ థియేటర్. జెబ్రానిక్స్ తెలుసు కదా మీకు, సౌండ్ బార్లు. ఇది సౌండ్ బార్ విత్ సబూఫర్. ఇది ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా. ఈరోజు మొత్తం అన్బాక్సింగ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఇంకా దీని సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో డీటెయిల్గా చూద్దాం. ఇది కొత్తగా లాంచ్ అయిన సౌండ్ బార్ జెబ్ జ్యూక్ బార్ 3902. ఇది 100 వాట్ RMS అవుట్పుట్ పవర్ ఉంది. ఇక్కడ బాక్స్ పైన దాని పిక్చర్ చూడొచ్చు. ఒకటి సబ్బూఫర్ ఉంది, ఇంకా సౌండ్ బార్ విత్ రిమోట్ కంట్రోల్. అంటే ఇందులో 2 స్పీకర్స్ ఇందులో ఉన్నాయి. 40 వాట్స్ 2020. ఇది వచ్చేసి 60 వాట్స్. ఎప్పుడు సబ్బూఫరే కొంచెం ఎక్కువ ఉంటే బెటర్, ఎందుకంటే మనకి బేస్ పంచ్ అది ఉంటుంది కదా. ఇంకా బాక్స్ సైడ్లో ఫీచర్స్ అంటే మల్టీ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది. ఇంత రీజనబుల్ కాస్ట్ మంచి బడ్జెట్ ప్రైస్లో ఉన్నా కానీ ఈ సౌండ్ బార్లో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, వర్జన్ 5.0. ఇంకా HDMI ARC ఇన్పుట్ కూడా ఉంది. ఇంకా ఆప్టికల్ ఇన్ ఉంది, USB AUX అన్నీ ఉన్నాయి, వర్చువల్ 5.1. ఇంకా ఇందులో సబ్బూఫర్ మీకు 11.43 సెంటీమీటర్స్ది సబూఫర్ డ్రైవర్ ఉంది. సైజ్ కూడా పెద్దదే. LED ఇండికేటర్స్, సౌండ్ బార్ విత్ డ్యువల్ డ్రైవర్స్, ఇంకా వాల్ మౌంటబుల్. ఇక్కడ మీరు స్పెసిఫికేషన్స్ చూసుకోవచ్చు. 100 వాట్స్ మ్యాక్స్ పవర్ అవుట్పుట్, 32 GB వరకు మీకు పెన్ డ్రైవ్ సపోర్ట్ ఉంది. ఇంకా వెయిట్ వచ్చేసి 2.85 kg. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ దీని డెమో, దీని సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్గా చూద్దాము. లైక్ కొట్టేయండి, మరి మర్చిపోకుండా లైక్ కొట్టేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా లైన్స్ తోటి ఉన్నది నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్కి మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. జెబ్రానిక్స్ బ్రాండ్ ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ ఇంట్లో 2 బెడ్రూమ్స్లో కూడా జెబ్రానిక్స్ సౌండ్ బార్, ఇంకా నేను చూపిస్తాను ఇప్పుడు టీవీకి పెట్టి. అక్కడ కూడా నేను చాలా రోజుల నుంచి జెబ్రానిక్ స్టీరియో స్పీకర్స్ యూస్ చేస్తాను, పెద్దవి. అవి లాస్ట్ ఇయర్ బిఫోర్ నేను అన్బాక్స్ చేశాను. ఇప్పటికీ కూడా నా ఫేవరెట్ అవి. గేమింగ్కి ఆ రూమ్లో గేమింగ్ కోసం PC కనెక్ట్ చేసి మా టీవీకి, శాంసంగ్ టీవీ ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేసి జెబ్రానిక్స్ స్పీకర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ సౌండ్ బార్ ఇక్కడ పెట్టేసి వచ్చింది. మరీ అంత చిన్నగా కూడా ఏం లేదు, హెవీగా బాగానే ఉంది. ఇది జెబ్రానిక్స్ జెబ్ జ్యూక్ బార్ 3902. బాగుంది క్వాలిటీ. సేమ్ పెద్ద సౌండ్ బార్ లాగానే ఉంది, కాకపోతే కొంచెం ఇది లెంత్ వైజ్ తక్కువ ఉంది. ఇది డ్యువల్ డ్రైవర్, 2 డ్రైవర్స్ ఉన్నాయి. ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. ఒక్కో సైడ్ 20 వాట్ RMS అవుట్పుట్. ఇదంతా కంప్లీట్ పియానో బ్లాక్ ఫినిష్ ఉండేసి. బ్యాక్ సైడ్ వాల్ మౌంటింగ్కి మీకు ఇక్కడ హోల్స్ అవి చూడొచ్చు. ఇంకా పోర్ట్స్ అంటే ఇందులో ఇక్కడ మీకు AUX ఇన్పుట్ ఉంది, ఆప్టికల్, HDMI ARC, పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి USB, DC ఇన్, ఇంకా సబూఫర్ అవుట్. అంటే సబూఫర్ యాంప్లిఫైర్ కూడా ఇందులోనే ఉంది. ఇది యాక్టివ్, మీకు సబూఫర్ పాసివ్ది. ఒకటి యాక్సెసరీస్ ప్యాకెట్ ఒకటి వచ్చింది, ఒకటి వారంటీ కార్డు, ఇంకా కొన్ని స్టిక్కర్స్, ఇంకా ఇవి హోల్డర్స్ వచ్చినాయి మీరు వాల్ మౌంటింగ్ చేసుకోవడానికి. హార్డ్వేర్ వచ్చింది ఒకటి 3.5 to 3.5 AUX కేబుల్, ఇంకా స్క్రూస్, ఇంకా వాల్ మౌంటింగ్ గిట్టీలు వచ్చినాయి. సింపుల్ రిమోట్ ఉంది. 2 AAA బ్యాటరీస్ వేసుకోవాలి. బేస్, ట్రెబుల్, EQ, ఇంకా పేరింగ్ బటన్, ఇంకా వాల్యూమ్, డీప్యాడ్, ఇన్పుట్ బాగానే ఉంది. చూద్దాం సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంది. ఇది పవర్ అడాప్టర్, DC ఇన్ ఇవ్వడానికి. ఇది మన సబ్బూఫర్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటివి 100 వాట్ అవుట్పుట్ కదా, ఇలాంటివి 32 ఇంచెస్ టీవీకి అయితే మంచిగా సెట్ అవుతాయి. లేకపోతే డెస్క్టాప్ PC ఉంటుంది కదా, దానికి డెస్క్టాప్ PCకి మీరు స్పీకర్స్ కావాలని చూస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే ఏమి ఇస్తాననేది తర్వాత చెప్తాను నేను. లైక్ అయితే కొట్టేయండి. ఇది కూడా మనం ఓపెన్ చేసి చూసేసుకుందాం. ఇది ప్యాసివ్ సబ్బూఫర్. ఇక్కడ 11.43 సెంటీమీటర్స్ది డ్రైవర్ ఉంది. జెబ్రానిక్స్ బ్రాండింగ్, ఇంకా MDF క్యాబినెట్. ఇది కూడా వుడ్ క్యాబినెట్, బాగుంది. స్టైలిష్గా స్లీక్ డిజైన్ ఉండేసి వెనకాల మీరు బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ చూడొచ్చు. ఇది కేబుల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా టీవీకి ఇది మొత్తం సెటప్ చేసి సౌండ్ క్వాలిటీ, బ్లూటూత్ నుంచి ఏదైనా మ్యూజిక్ ప్లే చేసి సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా మూవీస్ అవన్నీ వాచ్ చేసినప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది డీటెయిల్గా నేను కొన్ని గంటలు అట్లా చెకింగ్ చేసుకుంటాను. చేసిన తర్వాత రిమైనింగ్ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను.
ఫ్రెండ్స్, ఈ జెబ్రానిక్స్ జెబ్ జ్యూక్ బార్ 3902 100 వాట్ సౌండ్ బార్ ఇంకా సబ్-వూఫర్ ఇక్కడ నా టీవీ స్టాండ్ పైన సెట్ చేసేసాను. యాక్చువల్గా లాస్ట్ ఇయరే నేను 55 ఇంచ్ టీవీలు అన్నీ రీప్లేస్ చేసి 65 పెట్టుకున్నాను కదా. ఇక్కడ శాంసంగ్ ఓలెడ్ ఉంది, ఇంకా వేరే రూమ్స్లో సోనీ ఓలెడ్ అవే ఉన్నాయి. కాబట్టి ఇక్కడనే డెమో ఇచ్చేస్తాను, ఇది చూడొచ్చు. దీనికి మొత్తం సెటప్ చేసేసాను. ఆల్రెడీ ఇక్కడ 2 టవర్ స్పీకర్స్ ఉన్నాయి కదా, అవి కూడా జెబ్రానిక్స్. మా అబ్బాయి దానికే కనెక్ట్ చేసి ఈ టీవీ పైన గేమింగ్ పీసీ సెటప్ చేసుకున్నాడు. ఇక్కడ అంటే గేమింగ్ రూమ్ ఆయనది, ఇక్కడ గేమ్స్ అవి ఆడుతూ ఉంటాడు. అయితే ఆ టవర్ స్పీకర్స్ బాగుంటాయి గేమింగ్ అప్పుడు ఎఫెక్ట్ ఇది. అయితే నేను ఈ సౌండ్ బార్ ఇది 100 వాట్ పవర్ దీనికి సరిపోతుందో లేదో ఇంత పెద్ద డిస్ప్లేకి అని అనుకున్నా కానీ బాగానే ఉంది దాని సౌండ్ అవుట్పుట్. అది అడాప్టర్ చిన్నగా ఉన్నా కానీ మంచి పంచి బేస్ ఉంది. అక్కడ మీరు చూడొచ్చు, దాని సబ్-వూఫర్ అక్కడ పక్కన పెట్టాను, ప్యాసివ్ సబ్-వూఫర్, దాని బేస్ పంచ్ కూడా బాగుంది. ఓవరాల్ సౌండ్ క్వాలిటీ బాగుంది. కొంచెం నాకు స్లైట్లీ ట్రెబుల్ తక్కువ అనిపించింది. అంటే ఇంకా దీంట్లో జస్ట్ 2A డ్రైవర్స్ ఉన్నాయి కదా చిన్న సైజ్వి, 20 వాట్స్ 20 వాట్స్ 40 వాట్స్ అది 60 వాట్ టోటల్ 100 వాట్స్ అవుట్పుట్. అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. ఇంకా నేను చెప్పాను కదా ఈ వీడియోకి ఎన్ని లైక్లు వస్తే ఏమి ఇస్తానని చెప్పేసి. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఈ వీడియోకి 5000 లైక్లు దాటిన తర్వాత మన సబ్స్క్రైబర్స్కి ఐటమ్ ఇద్దామని తీసి పెట్టాను, కానీ నాకు తర్వాత స్ట్రైక్ అయింది, ఇంకో ఐటమ్ ఎందుకు, ఇదే సౌండ్ బార్ ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి. అందుకే వీడియోని లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. 5000 లైక్లు దాటిన తర్వాత ర్యాండమ్గా మన సబ్స్క్రైబర్స్లోంచి ఈ పిక్ చేసి ఈ సౌండ్ బార్ ఎవరికన్నా ఒకరికి ఇచ్చేస్తాను. కాబట్టి మీరు మర్చిపోకుండా ఇన్నిసార్లు గుర్తు చేస్తున్నా, లైక్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి డెమో చూసుకోండి. ఫస్ట్ బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసి నేను ఒక మ్యూజిక్ అయితే ప్లే చేసి చూపిస్తా. ఎందుకంటే మామూలుగా సినిమా మ్యూజిక్లు వీడియోలు అవి ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయి కదా. ఆల్రెడీ బ్లూటూత్కి కనెక్టెడ్ ఉంది. ఏదన్నా ఒక ఆడియో ఫైల్ ప్లే చేసేసి మీకు డెమో ఇచ్చేస్తే క్లారిటీగా అర్థమైపోతుంది. మస్తుంది సౌండ్ క్వాలిటీ, డిస్టార్షన్ కూడా తక్కువ ఉండేసి మంచి అంటే పంచి బేస్ ఉంది, వోకల్ క్లారిటీ బాగుంది. జస్ట్ ఒక స్లైట్ కొంచెం ట్రబుల్ తక్కువ ఉంది. యాక్చువల్గా ఇందులో 2 చిన్న ట్వీటర్స్ ఇచ్చుంటే ఎక్సలెంట్ ఉండేది, కానీ నాకు అవుట్పుట్ అయితే 65 ఇంచెస్ టీవీకి కూడా సరిపోయేలాగా అనిపించింది. అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా అన్బాక్సింగ్ అప్పుడు 32 ఇంచెస్కి లేకపోతే డెస్క్టాప్ పీసీకి బాగుంటుందని. అట్లేం లేదు, మీరు 55 ఇంచెస్ టీవీ వరకు కూడా యూజ్ చేయొచ్చు, బాగానే ఉంది. రీజనబుల్ కాస్ట్, ఇది 3990 రూపీస్ ఉంది. నాకు అండర్ 4000 రూపీస్ మంచి సౌండ్ బార్ అనిపించింది. ఇంకా HDMI ARC ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, మీకు ఆప్టికల్ ఉంది, ఇంకా పెన్ డ్రైవ్ ఉంది, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి డెస్క్టాప్ పీసీకి కూడా జబర్దస్త్ సెట్ అవుతుంది ఇది మన పీసీకి. అంటే సైజ్ కూడా మంచి కాంపాక్ట్ ఉండేసి పవర్ఫుల్ అవుట్పుట్ ఉండేసి, మీరు సపరేట్ చిన్న చిన్న స్పీకర్లు ఏవేవో కొంటారు కదా, దానికంటే ఇట్లా పెట్టుకున్నది బెటర్. ఎందుకంటే సబ్-వూఫర్ కూడా ఉంది కదా. ఓవరాల్ సాటిస్ఫైడే. నాకు జస్ట్ అడాప్టర్దే ఒక డౌట్ ఉండే, చిన్న అడాప్టర్ ఉంది, వాళ్ళు 100 వాట్స్ అన్నారు అనుకని ఓకేనే ఉంది సౌండ్. ఇప్పుడు నాది ఏదన్నా వీడియో ప్లే చేస్తే మీకు డైలాగ్ క్లారిటీ ఎట్లా ఉందో కూడా అర్థమవుతుంది. అది కూడా ఒకసారి చూపించేస్తాను. కానీ దీని స్మెల్ 2 సార్లు వాష్ చేస్తే గానీ పోదు. ఇప్పుడు ఒకసారి నేను కడుగుతాను, ఒకసారి నువ్వు. పోయిందా? కామెంట్ కొట్టాడు. ఫ్రెండ్స్, ఖతర్నాక్ ఆడియోలో మీరు సినిమాలు ఎంజాయ్ చేయడానికి ఇంకా థియేటర్ వెళ్ళే అవసరమే లేదు. ఎందుకంటే జెబ్రానిక్స్ ఒక సూపర్ పవర్ఫుల్ హోమ్ థియేటర్ లాంచ్ చేసింది. మీ ఇంటినే పవర్ఫుల్ సినిమా థియేటర్ లాగా మార్చేసుకోవచ్చు. ఎందుకంటే 725 వాట్స్ RMS అవుట్పుట్. విన్నారు కదా ఫ్రెండ్స్ సౌండ్ క్వాలిటీ. నాకైతే సాటిస్ఫైడ్ అనిపించింది. అంటే 4000 రూపాయల లోపు మంచి బడ్జెట్ ప్రైస్లో సౌండ్ బార్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, సబ్-వూఫర్ బేస్ పంచ్ కూడా బాగానే ఉంది. ఓవరాల్ నాకైతే సాటిస్ఫై అనిపించింది. మీరేమంటారు చెప్పండి. జస్ట్ ఏంటంటే 2 ట్వీటర్లు ఉంటే మాత్రం అల్టిమేట్ ఉండేది. ఒక్కటి అంటే బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే స్లైట్లీ ట్రెబుల్ తక్కువ అనిపిస్తుంది. అది కూడా మీరు కావాలంటే ఇక్కడ నుంచి మీరు ట్రెబుల్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ యాజ్ ఇట్ ఈస్గానే ఇందులో 2 చిన్న సైజ్ ట్వీటర్స్ ఇస్తే అల్టిమేట్ ఉండేది. కానీ ఓవరాల్ ఆ ప్రైస్ రేంజ్కి ఇంకా మనం ఓవర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 4000 రూపాయల లోపు ఇంత మంచి సాలిడ్ పంచ్ 100 వాట్స్ తోటి, అది కూడా 55 ఇంచెస్ టీవీ వరకు కూడా సరిపోయేలాగా ఉంది దాని బేస్ పంచ్. అది ఇంకా డెస్క్టాప్ పీసీకి అయితే ఎక్కువైపోతుంది సౌండ్.
టీవీస్కి దానికి కొనొచ్చు 55 ఇంచ్ వరకు. ఏమంటారు ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? 4000 వర్త్ అనిపించిందా లేదా చెప్పండి. అట్లనే నేను చెప్పాను కదా, 5000 లైక్లు దాటిన తర్వాత ఈ సౌండ్ బార్ మన సబ్స్క్రైబర్స్లోంచి ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను కాబట్టి లైక్ కొట్టేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తా. బాయ్.